పూర్వకాలం ఉజ్జయిని నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను చాలా తెలివిగా వ్యాపారం చేస్తూ బాగా డబ్బు పేరు సంపాదించుకున్నాడు. అన్నీ ఉన్న అతనికి ఉన్న దిగులు ఒక్కటే, అది తన పిల్లల గురించి. అతని 4 పిల్లలు పుట్టడంతోనే ధనవంతులు కావడం వల్ల అల్లారు ముద్దుగా పెరిగారు. ఎవరికీ చదువు అబ్బలేదు. ఇతరులంటే నిర్లక్ష్యం, లోకజ్ఞానం లేదు. పైగా ఒకరంటే ఒకరికి పడదు. వారికి వయసు పైబడుతున్న ఏమాత్రం మార్పు రావడం లేదు. కొంతకాలానికి షావుకారికి జబ్బు చేసింది. చనిపోతానేమో అని బెంగ పెట్టుకున్నాడు. తను చనిపోతే తన పిల్లలు ఎలా బ్రతుకుతారు అని దిగులుతో వ్యాధి మరింత ఎక్కువైంది. బాగా ఆలోచించక అతన్ని ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. 4 కొడుకుల్ని పిలిచి వాళ్ళతో కొన్ని కట్టెలు తెప్పించాడు. ఒక్కొక్కడిని ఒక్కొక్క కట్టి తీసుకుని విరవమన్నాడు. 4 తలో కట్టెని తీసుకుని సునాయాసంగా మధ్యలోకి విరిచేశారు. తర్వాత ఒకేసారి 2 కట్టెలని విరవమన్నాడు. ఆ 4 వాటిని కష్టం మీద విరిచారు. తరువాత ఒక్కొక్కరిని 4 కట్టెలు తీసుకుని విరవమన్నాడు షావుకారు. 4 కట్టెలు విరవడం ఏ ఒక్కరి వలన సాధ్యం కాలేదు. అవే 4 కట్టెలను 4 పట్టుకుని విరవమన్నాడు. 4 కలిసి 4 కట్టెలను సునాయాసంగా విరిచేశారు. చూసారా, మీరు కలిసికట్టుగా ఒక పని చేయగలిగారు, ఎవరికి వారే చేయలేకపోయారు. ఐకమత్యమే బలం. కాబట్టి తనాంతరం మీరు ఐకమత్యంగా ఉంటామని ప్రమాణం చేయండి అన్నాడు తండ్రి. 4 తండ్రి మాటల్లోని సత్యాన్ని గ్రహించి అలాగేనని తండ్రికి ప్రమాణం చేశారు. కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ఐకమత్యమే మహాబలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కీర్తిశ్రీ క్రియేషన్స్.